కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలను అమలు చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నామన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. కేంద్రంలో అధికారంలోకి రాగానే పంచ్ న్యాయ సూత్రాలను పార్టీ అమలు చేస్తుంది అన్నారు. శేరిలింగంపల్లిలో రంజిత్ రెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 13 జరిగే పోరు ధర్మానికి అధర్మానికి, సంక్షేమానికి సంక్షోభానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన చేవెళ్ల గడ్డ మీద మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 5 న్యాయ్ అని చెప్పి, 25 పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు, పిల్లలు, మహిళలు, రైతులు, శ్రామికులు హిస్సేదార్ న్యాయం అని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కులగణన చేసి 50% రిజర్వేషన్ అయితే 50% ఎంత అవసరం ఉంటే అంత చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట, పేదరికం లేదంట. వాళ్ళ ఇష్టమా? దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం, ఫ్రీ బీస్ నైదేంగే అంటున్నారు. పేదరికం నిర్మూలించండి ముందు, దాని తర్వాత దేశాన్ని ముందుకు తీసుకోపోండి. దేశం ముందుకు పోవాలంటే ముందు పేదరిక నిర్మూలన కావాలి. ఇంతమంది పేదింటి బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. అన్న చెప్పిండు మొన్ననే, ప్రతి ఎమ్మెల్యేకు 3500 ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిండ్రు. ప్రతి సంవత్సరం 3500 అంటే 5 సంవత్సరాలలో మొత్తం 17,500 ఇండ్లు ఇస్తారు ఒక కాన్స్టిట్యున్సీకి. దాంతో ఒకటి అన్ని మంచిగా అవుతాయి, అన్ని బాధలు తీరుతాయి. అట్లా ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిలబడ్డా. ఇక్కడ సంక్షోభాలు సృష్టించే బీజేపీ పార్టీ తరఫున కొండా విశ్వేశ్వరుడు నిలబడ్డాడు. నిన్న వచ్చిండు ప్రధానమంత్రి మోడీ గారు. మరి ఇన్ని సంక్షేమాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, నేను కూడా చేయూతనిస్తా, నీకు ఆదరిస్తా, నీకు ఐటీఐ ఇస్తా, మా ఫార్మా సిటీ గురించి మాట్లాడతా, సింగరేణి కాలనీస్ గురించి మాట్లాడతా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడతా, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతా, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పి ఏ ఒక్క మాట అయినా మాట్లాడిండా? ఈ విశ్వేశ్వర రెడ్డి